హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ వీడియోకి ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయినా, డైరెక్ట్ వ్లాగే షూట్ చేసుకుంటూ పోయినా. ఏం లేదు, శ్రీమాన్ బాయ్ అయితే కర్నూలులో మీటప్ అయితే అరేంజ్ చేసినాడు, అక్కడికైతే వెళ్ళినా. అదే వీడియో. ఇంట్రో కూడా మర్చిపోయినా, అందుకే ఈ వీడియో. అండ్ ఇంకోటి కొన్ని విషయాలు మాట్లాడాలి శ్రీమాన్ బాయ్ గురించి. అంటే నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీట్ అయినా కదా, అంటే ఎట్లా ఉంది అనేది మీతో చెప్తా. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ వర్షం మాత్రం చాలా దారుణంగా పడుతుంది. ఎట్లయినా సరే శ్రీమాన్ అన్న దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. మీటప్ పాయింట్ అయితే పెట్టినాడు మన కర్నూలులో మిస్టర్ ఢిల్లీ దగ్గర హైవేలో NH40. అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఈ వర్షంలో. సరే చూద్దాం ఎట్లా పోదామా. ఈ వర్షాన్ని చూస్తుంటే పోదామా వద్దా పోదామా వద్దా పోదామా వద్దా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా పోవాలి. మళ్ళీ ఆయన అంటే మనం కలవలేం, మిస్ అవుతాడు కదా. అట్లా ఇప్పుడు తిరుపతికి అయితే పోయినాడు ప్రజెంట్ రైడ్. తిరుపతి నుంచి రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. కర్నూలు టచ్ అవుతుంది కాబట్టి కర్నూలులో మీటప్ అయితే అరేంజ్ చేసినాడు. అక్కడికి ఖచ్చితంగా పోవాలి. ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదు. కానీ ఇక్కడ చూస్తే గట్టిగా వర్షం పడుతుంది. ఏం అర్థమవుతుంది నాకైతే అస్సలు అర్థమవుతలేదు. చూద్దాం ఏం జరుగుతుందో లాస్ట్కి. ఇంత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పడుతూనే ఉంది. అసలుకి రోడ్లు చూస్తే చాలా స్లిప్పరీ ఉన్నాయి. స్పీడ్ మాత్రం తగ్గియాలి, టైర్లు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఆటోలు, కార్లు, బస్సులు చాలా సడన్గా వచ్చేస్తున్నాయి బైక్ ముందుకి. బ్రేక్ కొట్టగానే స్కిడ్ అవుతుంది బైక్. అసలు నాకే భయం అవుతుంది అసలు ఈ వర్షానికి. ఎట్లయినా సరే మనం అయితే రీచ్ అవ్వాలి. మీటప్ పాయింట్కి అయితే రీచ్ అయినా, కానీ అన్న ఇంకా అయితే రాలే. ఆన్ ది వే, చూద్దాం వస్తాడో రాలే. ఇంకా శ్రీమాన్ బాయ్ అయితే ఇంకా రాలే. ఇక్కడ చూస్తే చాలామంది వెయిటింగ్ ఉన్నారు. ఇక్కడ మన గ్యాంగ్ అంతా. కర్నూలు మీటప్ అంటే మ్యాక్సిమం ఎవరు రాలే ఈ వర్షం కారణంగా. అదే అనుకుంటా నాకు తెలిసి మెయిన్ రీజన్, లేకుంటే చాలామంది వచ్చేవాళ్ళే. హాయ్ హాయ్ అన్న. బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం ఆడ పెట్టినాం లైన్ అప్. హాయ్ హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఒక్క నిమిషం. హాయ్. థ్యాంక్ యూ. మరి వీడియో ఇష్టం 3 o'clock డిలే, చాలా డిలే. ఈ ఎగ్జాస్ట్ ఫైర్ వచ్చింది, దాంట్లో వాటర్ స్పాట్లలో ఆడో పెట్రోల్ అయిపోయింది. 150 250 వస్తుంది. అదొక టైం వస్తాం లేదు, ఆగలేదు. డైరెక్ట్ హైదరాబాద్ ఉన్నామని చెప్పి మస్తు లేట్ అయిపోయింది కర్నూలుకి. అది కాదు వర్షం ఇంకో డాలర్ సడన్గా ఫిక్స్ అయిన ఉండే కదా, కుదరలేదు అనుకున్నా. బట్ హ్యాపెన్ అయింది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. సో ఎక్కడ ఏం సంగతి, అన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి నాకు. లాస్ట్ టైం కర్నూలు వచ్చినప్పుడు ఈ ముఖాలు ఇవ్వలేదు, అదే అన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం రావాలింటుందా? ఓకే ఓకే. బేకర్ ఎక్స్ప్రెస్ ఒకటి, బేకర్ ఎక్స్ప్రెస్. హెల్మెట్ తీసేసినప్పుడు అయింది ఒక 3 hours పట్టాను. ఏంటి అందరూ ఎడ్యుకేషనా బైకింగ్ అందరూ? ఎప్పుడు హెల్మెట్లతో వచ్చిరా లేదా? మా ఇల్లు బ్రో, మా ఇల్లు అది. మిమ్మల్ని చూసే కదా అదొకటి యాక్చువల్. వెరీ గుడ్. మిమ్మల్ని చూసే వేరే వాళ్ళు నేర్చుకుంటారు కదా. మీరు కమ్యూనిటీ పెంచాలి కదా, మీ పైన డిపెండ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు వేసుకొని పోతున్నారంటే వాళ్ళని సింగిల్ తయారవుతారు. మీరు వేసుకోకపోతే ఇంకో వేరే ఏం తయారవుతారు? హిమాలయన్ ఒకటి నువ్వు హిమాలయన్ 450 నడుపుకుంటే హెల్మెట్ వెళ్ళా? 450 అది కాదు, 450. ఓకే, 411 ఓకే. బ్యాక్ సైడ్ బ్రో, బ్యాక్ సైడ్ మిల్లా అందరు ఇక్కడేనా? హైదరాబాద్
హైదరాబాద్ రైనాక్స్ మీటప్ ఉంది, ఇంకోటి స్టోర్ కొత్త స్టోర్ ఓపెనింగ్ ఉంది, ఆడికి వాళ్ళు. ఏం వర్షం బ్రో ఇది మొత్తం బాధ కొడుతూనే ఉంది ఆకలి ఏం చేస్తాం మనం మాట్లాడానికి. లేకపోతే మా బైక్ అట్లాంటివా? నా బండి అక్కడ మీరు ఇక్కడ పెడదామంటే పెడదాం. వద్దు వద్దు, అన్ని బండ్లు ఎందుకు పెడతాను, ఎవరన్నా పెడతాను. Congrats, bro. Thank you. అందరం తిందాం, వేసుకోవద్దు. అదే ఇప్పుడే మీటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంటికి బయలుదేరుతాం. ఇంటి దగ్గర మాట్లాడతా. ఇక్కడ చూడండి ఎంత వాటర్ వస్తున్నాయి, బండ్లు ఎట్లా పోవాలో నాకు అర్థమవుతలేదు. ఇట్లా ఉంటే కష్టమే ఇంకా బైక్స్ కానీ. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాడు. జాగ్రత్త అయితే పోవాలి ఇట్లాంటి ప్లేస్లో. వీడియో అయితే చూసేసినాడు కదా. సో శ్రీమాన్ భయ్య మీటప్ ఎట్లా ప్లాన్ చేసినాడంటే, ఆయనకి రీసెంట్గానే 100K సబ్స్క్రైబర్స్ అనేది యూట్యూబ్లో కంప్లీట్ అయిపోయింది. దానికోసం ఆయన తిరుపతి వెళ్ళి తిరుపతి టు రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. మధ్యలో మన కర్నూలులో అయితే మీటప్ పెట్టినాడు. ఇక్కడ చౌరస్తా దగ్గర మిస్టర్ ఇడ్లీ అనే ఒకటి ఉంటుంది, NH40. అక్కడ మీటప్ అయితే అరేంజ్ చేసినాడు. మీట్ అయినాం, ఫొటోస్ తీసుకున్నాం, మంచిగా మాట్లాడినాం. అన్న అయితే మంచి మంచి సజెషన్స్ ఇచ్చినాడు. పక్కా హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయాలి అన్నాడు. అంటే మీలో ఎంతమంది హెల్మెట్స్ పెట్టుకున్నాడు అని చాలామందిని అడిగాడు అన్న. అన్నతో మాట్లాడడం చాలా 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 మంచిగా ఉంది. అంటే చాలా కూల్గా అనమాట, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ అంటే హడావిడిగా తొందరగా వెళ్ళిపోవాలి నెక్స్ట్ మీటప్కి, అట్లా కాకుండా దాదాపు మా అన్నతో అక్కడ 1.5 hour అయితే అన్న మనతో అయితే టైం స్పెండ్ అయితే చేసినాడు. ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. అన్న బైక్ న్యూగా ఒకసారి స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ సౌండ్ విన్నా, అది కూడా మన వీడియోలో ఉంది, చూడండి ఒకసారి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. పక్కా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా, బాయ్.